ఎరెక్షన్ తర్వాత జరిగేదాన్నే ఎజాకులేషన్. ఎజాకులేషన్ అంటే ఏంటంటే యురెత్రాలో నుంచి అంటే యూరిన్ పోసే పైప్‌లో నుంచి ఈ సెమెన్ అనేది బయటికి రావడాన్ని మనము ఎజాకులేషన్ అంటామనమాట. సో, ఈ ఎజాకులేషను కావాల్సిన దానికంటే ముందే వచ్చిందనుకోండి. సో, దాన్నేమంటామంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటామనమాట. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది ఒక చాలా కాంట్రోవర్షియల్ టాపిక్. సో, ఎందుకు అంటే ఫ్రమ్ మన ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు అంటే మనం ఎవల్యూషనరీ బయాలజిస్ట్‌లు ఏం చెప్తారంటే ఈ ఎర్లీ ఎజాకులేషన్ అనేది మంచిది. ఇది మనము హ్యూమన్ స్పీసీస్‌తోనే ఎవాల్వ్ అయింది అంటాం. సో, హ్యూమన్ బీయింగ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ చెప్పేదేంటంటే, హ్యూమన్ బీయింగ్ అనేవాడు రెండిటి కోసమే బతుకుతాడు. ఒకటేంటంటే సర్వైవల్ అంటే బతకడం కోసము అంటే వేరే రెండే మోటివ్స్ ఉంటాయి. ఏ జంతువు కన్నా ప్రపంచంలో మన ఎవల్యూషన్‌ని బట్టి. ఒకటి సర్వైవల్ అంటే బతకడము. ఇంకోటేంటంటే రీప్రొడ్యూస్ జేయడం. సో, బతకడంలో ఎంత బాగా బతికాడు అనేది, ఎంత స్టేటస్‌ఫుల్‌గా బతికాడు. రీప్రొడక్టివ్ సక్సెస్ అంటే ఏంటంటే, ఎంతమంది పిల్లల్ని కన్నాడు అనేది రీప్రొడక్టివ్ సక్సెస్. ఎన్ని రోజులు బతికాడు, లేకపోతే ఎంత స్టేటస్‌తో బతికాడు అనేది ఆహ్, ఆహ్, సర్వైవల్ సక్సెస్ అంటామనమాట. ఏ జంతువన్నా ప్రపంచంలో ఈ రెండిటి కోసమే బతుకుతుంది. ఒకటి సర్వైవ్ కావడానికి, ఒకటి రీప్రొడ్యూస్ జేయడానికి. ఫ్రమ్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ వీళ్ళేమంటారంటే, ఎర్లీ ఎజాకులేషన్ అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆహ్, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు తయారైంది మన ప్రపంచంలో 3,50,000 సంవత్సరాలకు ముందే. 3,50,000 సంవత్సరాలకు ముందు కోతుల్లాగా ఉండారని. అంటే మనిషి కోతి నుంచి మనిషిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందనమాట. ఈ 3,50,000 సంవత్సరాల ముందు మనిషి అనేవాడు కోతిలాగా ఉండాడనమాట. జంతువులాగా ఉండేవాడు. సో, ఆ జంతువు రీప్రొడక్టివ్ సక్సెస్ ఏంటంటే, ఏ జంతువు అయితే త్వరగా ఎజాకులేట్ చేస్తుందో ఇట్ విల్ బి ద సీ ఒక ఫీమేల్ ఉంది. మల్టిపుల్ పీపుల్‌తో మేట్ అవుతుంది. ఏ మేల్ అయితే ఎర్లీగా ఎజాకులేట్ చేస్తుందో హీ విల్ బికమ్ ద ఫాదర్ అనమాట. సో, అదే విధంగా ఎవల్యూషనరీ బయాలజిస్ట్‌లు ఏం చెప్తారంటే, ఈ ఎర్లీ ఎజాకులేషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్‌కొచ్చిన ఒక వరము. సో, అంటే పాత కాలంలో అది అలా ఉండేది కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ అయింది. సో, అది రీప్రొడక్టివ్ సక్సెస్‌కి చిహ్నము. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అంటారనమాట. కొంత డాక్టర్లు వాళ్ళకి వేరే డెఫినిషన్ ఉంటుంది. సో, కొన్ని బుక్స్ ఏం చెప్తాయంటే ఎర్లీ ఎజాకులేషన్ అనేది డిఫైన్ చేయడం అనేది 1 మినిట్ కంటే ముందే జరిగింది అంటే సెక్షువల్ అరౌజల్ తర్వాత 1 మినిట్ కంటే ముందే ఈ సెమెన్ అనేది బయటికొస్తే దాన్ని ఎర్లీ ఎజాకులేషన్ అంటారనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే ఈ ఎర్లీ ఎజాకులేషన్ అనేది లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది సబ్జెక్టివ్‌గా ఉంటుంది అంటే. సబ్జెక్టివ్‌గా ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్, హస్బెండ్ ఉన్నారు. రైట్? వాళ్ళు సెక్సువల్ ఇంటర్‌కోర్స్ చేసిన 15 సెకండ్స్‌లోనే ఎజాకులేషన్ జరిగింది. బట్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్. ఇద్దరు హ్యాపీగున్నారు. వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లమ్ లేదంటే ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట. లేదు కొంతమంది కొంత హస్బెండ్, వైఫ్ వల్ల ఈ 15 మినిట్సో లేకపోతే 3 మినిట్స్ తర్వాతో, 10 మినిట్స్ తర్వాతో ఎజాకులేట్ అయిపోయింది. బట్ అయినా గూడా ఈ మెన్‌కి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మెన్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. విమెన్ గూడా ఫ్రస్ట్రేషన్‌లో ఉంది. ఆ పర్టిక్యులర్ కండిషన్‌లో ఏమంటారంటే దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది మనకు మెడికల్ డెఫినిషన్‌లో లేటెస్ట్ డెఫినిషన్‌లో ఏంటంటే సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. సో, మీ సెక్షువల్ పార్ట్నర్స్‌తో కలిసినప్పుడు ఏ టైంలో ఎజాకులేషన్ అయిందనేది ముఖ్యం గాదు. ఎజాకులేషన్ అయిన తర్వాత ఇద్దరు సాటిస్ఫైడ్‌గా ఉన్నారనేదే ముఖ్యం. ఇద్దరు సాటిస్ఫైడ్‌గా ఉంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. సో, ఎవరన్నా ఒకరు సాటిస్ఫైడ్‌గా లేకపోయినా దాన్ని ఏమంటారంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాగా చేస్తున్నారనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక మనిషి యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ వేరే సిస్టమ్స్‌తో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనము నర్వస్ మన కార్డియాక్ సిస్టమ్ అంటే మన హార్ట్ సిస్టమ్ గాని, లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నప్పుడు పర్టిక్యులర్ ఒక నర్వస్ సిస్టమో, లేకపోతే 2 నర్వస్ సిస్టమ్‌లో మేజర్ ఇంపాక్ట్ ఉంటుందనమాట. లేకపోతే ఒక హార్మోనో, 2 హార్మోన్‌లో మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. లేకపోతే బ్లడ్ వెసల్స్‌తో ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కొచ్చేటప్పటికి ఇట్స్ కాంప్లికేటెడ్ సిస్టమ్ అనమాట. బేసిక్‌గా మనకు 4 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది.
సో దీన్ని మెయిన్గా 2 కేటగరీస్ చేస్తారు. ఒకటి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఒకటి వాలంటరీ నర్వస్ సిస్టమ్, ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ అనమాట అంటారనమాట. అంటే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. ఆటోనామస్ నర్వస్ సిస్టమ్‌లో మళ్ళీ 2 ఉంటాయి. సింపాథెటిక్, పారాసింపాథెటిక్. అదేవిధంగా సొమాటోసెన్సరీ సిస్టమ్ అంటారనమాట. దీంట్లో వాలంటరీ సిస్టమ్ ఉంటుంది. ఆహ్, ఆహ్, సెన్సరీ సిస్టమ్ ఉంటుందనమాట. బేసిక్‌గా 4 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. వేరే ఏ ఆర్గాన్ తీసుకున్నా మీరు హార్ట్ తీసుకుంటే మెయిన్‌గా పారాసింపాథెటిక్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నా అట్లనే ఉంటుందన్నమాట. మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ తీసుకుంటే వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏదైతే రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటామో దీనిపైన అన్ని నర్వస్ సిస్టమ్ యొక్క ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట.